జూన్ 4 వాళ్ళెవళ్ళో ఇది ఒకటి బాగా వైరల్ అవుతుంది. జూన్ 4 తీసుకోవాల్సిన జాగ్రత్తలు: లైట్గా టిఫిన్ చేసి బీపీ బిళ్ళ వేసుకోవాలి, సోర్బిట్ రేట్ అందుబాటులో ఉంచుకోవాలి, ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోవాలి, టీవీ వాల్యూమ్ తగ్గించి పెట్టుకోవాలి, ఇష్టమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి, కూలర్ కానీ ఏసీ కానీ ఆన్లో ఉంచాలి, మధ్య మధ్య గట్టిగా నిండుగా ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి, నవ్వుతూ కూడా ఉండాలి, ఈ ప్రపంచం ఒక మాయ అని పదే పదే స్మరిస్తూ ఉండాలట. ఏదో ఒక సోది, ఆ సోది మీద జనాలు ట్రోలింగ్ చేసుకోవటం ఒక సెటైరు. ఏం సెటైరా అంటే, ఎన్నికలు ఎలాగైనా ఉండొచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు వెంకటకృష్ణ పరిభాషలో చెప్పాలంటే, వెంకటకృష్ణ అంటాడు, రేపు మీకు ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారని ఎవరో అన్నారు నాతో. నాకు అలాంటిది ఏం లేదు. షాక్ మాకు ఎప్పుడు తగులుద్ది అంటే, ప్రభుత్వం మారినప్పుడు అరే జనం భలే ఇది తీసుకున్నారే డెసిషను అని అనుకుంటాం తప్ప, మామూలుగా స్టేటస్ కో ఎలాంటి పొజిషన్లో అదే గవర్నమెంట్ వస్తే మాకు ఒక షాక్ ఏమవుద్ది అని అంటాడు ఆయన. కానీ అది మేకపోతు గాంభీర్యం. లోపల లోపల వాళ్ళకి ఒంట్లో వణుకు ఒక రేంజ్లో ఉంటుంది. కారణం ఏంటంటే, టీడీపీ అంతా ఆ శ్రేణులు, ఆ మద్దతుదారులు, ఆ కులపోళ్ళు వాళ్ళందరూ కలిసి టీడీపీయే రావాలని గట్టిగా వాంఛిస్తున్నారు. లేకపోతే లైఫ్ అండ్ డెత్ సమస్య, ఏబిఎన్ ఉంటుందో పడుతుందో తెలియదు, టీవీ5 పరిస్థితి ఏందో తెలీదు. వాళ్ళు ఇక్కడ కూర్చొని చేసే ఈ వ్యాసంగాలు విన్యాసాలకి అక్కడి నుంచి ఎలాంటి ట్రీట్మెంట్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తాయో తెలీదు. ప్రతినిధి సినిమా తీసిన మూర్తి ఏ జైల్లో ఉంటాడో తెలీదు. రాధాకృష్ణ ఎక్కడ పోయి ఏ కలుగులో దాక్కుంటాడో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు రేపు కానీ నిదానంగా ఒక గంట లోపల ట్రెండ్స్ తీసిపోతాయి కదా. ఆ తీసిపోతున్నప్పుడు చచ్చిపోతారు నా కొడుకులు అన్నటువంటి పరిస్థితి. ఇక రెండో వర్గం ఏంటంటే, ఈ వామపక్ష భావజాలీకులు, ఇకపోతే కొంత కమ్యూనిస్టులు, ఇకపోతే క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ వర్గాల వాళ్ళు జనరల్గా ఏం థింక్ చేస్తున్నారంటే, మనకి బీజేపీ కానీ వస్తే కష్టం, ఏదన్నా విచిత్రమైన ఒక పరిస్థితి ఏర్పడి తద్వారా కాంగ్రెస్ ఏదన్నా బలపడుతుందా, ఉంటే అవకాశం ఏంటి అని చూస్తున్నారు. నిజానికైతే మోడీ గవర్నమెంట్ మీద రెండు ముఖ్యమైన వ్యతిరేకతలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక వ్యతిరేకత ఏంటంటే రైతుల వ్యతిరేకత. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. పంజాబ్, రాజస్థాన్ అటువైపు నుంచి చాలా బలమైన వ్యతిరేక గాలు వేస్తున్నాయని అంటున్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడము, ఇలాంటి విన్యాసాలు కూడా కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న బీజేపీని, ఎన్డీఏ కూటమికి పెద్దలాంటి బీజేపీని ఇరకాటంలో పడైపోతున్నాయి అనేది ఒక టాక్ ఉంది. వాళ్ళు 400 ఆశిస్తున్నారు. ఎక్కడో చూసా నేను కూడా, ఒక దాన్ని ఏమంటారు, వాళ్ళ ఇది ఏంటి అని చూస్తే మనకి 400 ఎక్కడో చాలా ఘోరంగా ఆశిస్తున్నారు వాళ్ళు. ఆశిస్తున్న దాన్ని మనం కూడా చూడవచ్చు. 400 కావాలి అన్న కోణంలో ఎదురు చూస్తున్నారు. చూపిస్తూ ఉండండి మీకు కొద్దిగా. ఇది వాళ్ళు జూన్ 4న ఆశిస్తున్న ఒకనొక ఫోటో. ఇది అంటే ఇలాంటి వాళ్ళ విషయంలో ఏదైనా తారుమారు జరిగితే పరిస్థితి ఏంది అనేది ఒక ఆలోచన. అలా కానీ రేపటి రోజున 400+ కానీ రాకపోతే, అసలు మోడీ గవర్నమెంట్ ఏం ఆశిస్తుందంటే 407 సీట్లు కానీ వస్తే మనకి ఇక ఎదురు లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఉండాల్సిన సంఖ్య 407. ఇది ఎప్పటి నుంచో టార్గెట్ ఉంది. ఈ 400+ కోసం 300 దాటి 400 కంటే 100 సీట్లు ఎక్స్ట్రా రావాలనేది వీళ్ళ యొక్క ఎయిమ్. రేపు అది వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఉత్కంఠ. అంటే ఇటు వామపక్ష కమ్యూనిస్టు భావజాలీకులు కావచ్చు, ఇకపోతే మీకు ఇటువైపు టీడీపీ శ్రేణులు కావచ్చు, చాలా ఉత్కంఠని
ఎదురు చూస్తున్నాయి, ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి ఒక టెన్షను ఫామ్ అయింది. టీడీపీ ఏం చూస్తుంది, ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీకి గవర్నమెంట్ వచ్చిందా ఒక లెక్క, రాకపోతే ఒక లెక్క, రాకపోతే ఇంకొద్దిగా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. వాళ్ళకే గెలుపు ఓటమి అనేది పెద్ద టైట్ సబ్జెక్ట్ కాదు, లైఫ్ అండ్ డెత్ కాదు టీడీపీ శ్రేణులకు లైఫ్ అండ్ డెత్. ఇకపోతే బీజేపీ కాంగ్రెస్ శ్రేణులకి ఈ ఎన్నిక ఒక లైఫ్ అండ్ డెత్. బీజేపీ ఏమనుకుంటుందంటే వస్తే 400+ రావాలి అని కోరుకుంటుంది, అదొక టెన్షన్తో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎక్కడ డ్రాప్ అవద్దు, ఎక్కడ మనం ఇండియా కూటమి ద్వారా పికప్ అవ్వచ్చు అనే కోణంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ టెన్షన్ని మైండ్లో పెట్టుకొని చాలామంది ఇలాంటి సొల్యూస్ ఇదంతా రిలీజ్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జూన్ 4న ఏం జరగబోద్ది అని ఎవరో పెట్టారు, కింద పంక పైన కమలం, కింద పంక తిరగడం పైన కమలం ఇచ్చుకోవడం గ్యారంటీ అని. ఇన్ జనరల్గా ఉన్న పబ్లిక్ టాక్ అయితే అది. ఇంకేదన్నా తేడా కొట్టి వెరైటీగా ఏమన్నా రిజల్ట్స్ వస్తే చెప్పలేం. ఇక్కడ తెలంగాణలో వచ్చినట్టు, తెలంగాణలో చాలామంది ఏం ఆశించారంటే హైదరాబాదు తెలంగాణ పచ్చగా ఉండాలంటే తిరిగి బీఆర్ఎస్ఏ రావాలని కోరుకున్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ గ్రామీణ భారతంలో గట్టి పట్టు సంపాదించిన కాంగ్రెస్ పికప్ అయింది. ఏపీలో ఈ తరహాలో చూస్తే ఏపీలో గ్రామీణ భారతంలో గట్టి పట్టున్నది మాత్రం వైసీపీ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే బర్రెలెక్క వ్యవహారం ఇదంతా. బర్రెలెక్కకేమో ప్రపంచ ప్రఖ్యాతి వచ్చేసింది, అక్కడ ఆమెకు వచ్చిన ఓట్లేమో 5,000+. టీడీపీ వాళ్ళ శ్రేణులు వాళ్ళ మనుషులు వాళ్ళంతా కలిసి వచ్చేసింది, అయిపోయింది, మనం గవర్నమెంట్లోకి వస్తున్నాం. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఆడియో కాల్ ఒకటి రిలీజ్ అయింది, వచ్చేస్తున్నాం మనం, ఇక మన పెట్టుబడులంతా అమరావతికే, భారీ రిటర్న్స్ చూడబోతున్నాం అని డైరెక్ట్గా ఆయన సొంత కంపెనీ వ్యవహారంలో మాట్లాడాడు. అది ప్రభుత్వము, అది ప్రజలందరికీ దక్కాలి, ఆ 18-19 గ్రామాలలో కాదు అని. రేపటి రోజున ఈ వార్త బాగా పనిచేసి కుప్పంలో ఆయన ఓడిపోయి, లోకేష్ ఇక్కడ ఓడిపోయి మంగళగిరిలో, ఇంకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయి, హిందూపురంలో బాలకృష్ణ కూడా ఓడిపోయి, విశాఖపట్నంలో భరత్ కూడా ఓడిపోయి, వాళ్ళు కానీ 40-50 కానీ పరిమితమైతే దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటివి జరగకూడదు అంటే వీళ్ళు ఇప్పటి నుంచి బీపీ మాత్రలు మింగాలి. జూన్ 4 కాదు, ఇప్పటి నుంచే బీపీ మాత్రలు మింగాలి. కారణం ఏంటంటే కండిషను అట్లా ఉంది, ఏదన్నా తేడా కొట్టి. ఎందుకంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ కమ్మ సంజాతులంతా, లేదు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా జనం చాలామంది ఇటు మారారు, మన వైపు తిరిగారు అని. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అది అని ఒక ఇది రావడంతో లేదు మనం విషయం అర్థమైందని కొందరు విషయం తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకోకుండా ఆ టైటిల్ యాక్ట్ ద్వారా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా 2% ఓట్ బ్యాంకు మాకే పెరిగింది అనేది టీడీపీ అనుకుంటున్న ఒకనొక విధం కనిపిస్తుంది ఆ శ్రేణులు మాటలను బట్టి చూస్తుంటే. ఓవరాల్గా ఇప్పుడు లోకేష్ అన్న ఒక మాట, మేము వస్తే పింఛను రేషను ఎవరికి ఇస్తామంటే మేము అనుకున్న వాళ్ళకి ఇస్తాం. ఇంకోటి చంద్రబాబు అన్నమాట, మనము పథకాలు లేవు, గితకాలు లేవు, ఉన్నదంతా అమరావతిలో పెట్టడం. ఈ 2 మాటలు ఏమన్నా పనిచేసి వైసీపీ వైపు జనం హోల్డ్ అవుతారా అనేది కొంత అభిప్రాయం ఉంది, అనుమానం ఉంది చాలామందిలో. మరి ఏం జరగనుంది జూన్ 4న అయితే తేలుతుంది. అందరి ముఖాల్లో ఆ టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు అయితే ఈ పిచ్చి జాగ్రత్తలు కావు, ఏదో ట్రోల్ అవుతున్నది, కానీ పాటించాల్సిన జాగ్రత్తలు ఏం లేవు. ఏం వస్తుందో అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఫైనల్గా రిజల్ట్ అనేది దైవాధీనం, ప్రజాధీనం, దైవాధీనం కాదు. కాబట్టి ప్రజల యొక్క తీర్పుని మనం మన్నిచ్చి ప్రశాంతంగా ఉంటే అదే 10,000. దానితోడు ఏపీ అంటే చిన్న సర్పంచ్ ఎన్నికకు కూడా బీభత్సమైన గొడవలు పెట్టుకునే రకాలు వాళ్ళు. కాబట్టి అలాంటివి ఏం లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం.
అల్లకల్లోలాలు ఇప్పటికి తగ్గినాయనే భావన ఉంది. ఎలక్షన్ జరిగిన వెంటనే గందరగోళం జరిగింది 2-3 రోజులు. తర్వాత ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత కొనసాగాలని మనం కోరుకుందాం.